అంతెందుకు మా క్యాస్ట్లోనే నేనే చెప్తున్నాను, మా ఫ్యామిలీలోనే కన్వర్ట్ అయ్యారు క్రిస్టియన్గా. నేను చూసిన దాన్ని అప్పుడు నాకు అసహ్యం వేసింది, ఈ సీన్ చూసాక నాకు పరమ అసహ్యం వేసింది. సో నేను చెప్తున్నాను, ఆయన కన్వర్ట్ అయిపోయారు క్రిస్టియన్లోకి. మా రిలేటివ్స్, ఒక దూరపు రిలేటివ్, వాళ్ళ ఓన్ మదర్ చనిపోతే, హిందూస్ కదా, మేము హిందూస్ కదా, క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యారు. ఓన్ మదర్ చనిపోతే ఆయన ఎక్కడో దూరంగా, అక్కడ కూడా కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఉంటారు కదా, ఆ ఇంట్లో ఉండి ఎక్కడో దూరంగా ఉండి తల్లి శవాన్ని చూస్తున్నాడు తప్ప పెద్ద కొడుకు అనుకుంటా, తల్లికి చేయవలసినవి ఏవి చేయలేదు, తల్లికి చేయవలసినవి ఏవి చేయలేదు. నీ తల్లి కన్నా ఎక్కువైపోయింది నీ కులం. అది ఇప్పుడు నువ్వు బై బర్త్ కూడా కాదుగా, జస్ట్ కన్వర్ట్ అయ్యావు. అప్పుడు నేను చిన్నపిల్ల, నేను ఇవన్నీ అడిగే అంత లేదు నాకు. అప్పుడు సైలెంట్ గా చూసి ఊరుకోవడం తప్పితే, నీ తల్లి నీ కన్ని పెంచి నేను పోషించిన తల్లి చనిపోతే నువ్వు కన్వర్ట్ అయిన ఒక రీజన్ కోసం నువ్వు ఎక్కడ ఉండి నీ కన్న తల్లి అంత్యక్రియలకు అటెండ్ అవ్వకుండా, ఫుడ్ తినకుండా, ఎవరో బయట వాళ్ళు ఏమంటే బయట వాళ్ళు వచ్చి మొత్తం చేశారు. కానీ కన్న కొడుకు అయినంత దూరం ఏమి, దీనివల్ల ఏమొస్తుంది, దేనికి అంటే ఇలా చేయడం వల్ల ఏంటి యూజ్, ఏంటి ఉపయోగం ఏంటి? నువ్వు ఎక్కడో ఉండి నీ కన్న తల్లిని చూస్తే ఏంటి? దేవుడిపైన నమ్మకం లేనివాడు దేవుడి ప్రసాదం ఎందుకు తినాలి? దేవుడిపైన నమ్మకం లేనివాడు అంటున్నా, మరి దేవుడిని నమ్మే వాళ్ళ బ్లడ్ అయితే కావాలా? మరి దేవుడు నమ్మే వాళ్ళ బ్లడ్ ఎందుకు ఎక్కించుకోవాలి? నమ్మకం లేదు, ఓకే, నీకు అవసరం ఉంది పేషెంట్, నీకు దేవుడి మీద నమ్మకం లేదు, నువ్వు ఏదో సరే నువ్వు పాటించ, నీకు ప్రసాదం తినే వాళ్ళు నమ్మకం ఉన్న బ్లడ్ ఎలా ఎక్కించుకుంటున్నావు నువ్వు? అంటే నీ ప్రాణం కాపాడడానికి మాత్రం ఏమి రావు ఈ ఆచారాలు, ఈ వ్యవహారాలు, కన్వర్ట్ అయ్యామా, ఇవన్నీ ఏం రావు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏ మతానికి ఏ కులానికి అగేన్స్ట్ కాదు. కానీ నా మైండ్లో ఇదొకటి, నేను అందరూ ఒకటే అనుకుంటాను. ఉన్నాయి రెండే కులాలు, ఒకటి ఆడ, రెండు మగ. ఇంతకు మించి నాకు తెలిసిన కులం అయితే లేదు. మనం అందరం మనిషి కులం, నాకు తెలిసి అంతే. నేనైతే అదే అనుకుంటున్నాను నా మైండ్లో. అంటే నాది అంత పెద్ద మైండ్ కాదు, ఏదో తెలియచిన మైండ్. సో ఎవరైనా హట్ అయితే హట్ కాకండి, జస్ట్ థింక్ చేయండి. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా, ఆలోచిస్తారు ఒకసారన్నా. నాకు మేడం ఇప్పుడు బాగుంది కానీ ఏ కాన్సెప్ట్ ఎందుకు మాట్లాడుతున్నారు దయచేసి చెప్పండి. ఈ కాన్సెప్ట్ ఎందుకంటే నా బ్రెయిన్ లో తిరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాను, చాలా ఎప్పుడు బ్లడ్ అంటుంది కదా. సరే, నాకు డౌట్ ఉంది, ఇది మన వాళ్ళు ఎవరైనా క్లియర్ చేస్తారు, అట్లీస్ట్ ఒక్కళ్ళిద్దరైనా ఆలోచించి మారుతారని నేను ఇప్పుడు ఈ టాపిక్ చెప్తున్నాను అంతే. బ్లడ్ అనేది దేవుడి కాదు. అబ్బా అవునా గణపతి గారు, మీరు ఒకసారి నేను నెంబర్ ఇస్తున్న పర్సనల్ ఒకసారి కాల్ చేయండి, నేను లైవ్ లో మాట్లాడండి, మీరు ఆగి చేయదలుచుకోలేదు. మీరు బ్లడ్ అనేది దేవుడిది కాదు, మనిషిది. మరి వాళ్ళు ప్రసాదాలు తింటారుగా, దేవుడి ప్రసాదమైనా తింటారు. మనిషిని నమ్ముతాం కాబట్టి మనిషి బ్లడ్ తీసుకుంటాము, అవునా? కానీ మరి కన్న తల్లిని చనిపోతే ఎందుకు వెళ్ళట్లేదు? కన్వర్ట్ అయిన అతను ఒక హిందూ వ్యక్తి, మా చుట్టమే, ఎవరో కూడా కదా, మా రిలేటివ్, మా దూరం రిలేటివ్. కన్వర్ట్ అయిన అతను కన్న తల్లి చనిపోతే మరి ఎందుకు పోలే? అలా కన్న తల్లి కూడా మనిషే కదా, మరి ఎందుకు అటెండ్ కాలేదు? నాకు ఆన్సర్ చెప్పండి, ఎందుకు అటెండ్ అవ్వలేదు? ఎక్కడ రాసింది కన్న తల్లి చనిపోతే? ఏ కులంలో ఉంది, ఏ మతంలో ఉంది? మరి అలా అనుకుంటే ఓకే, అలా అనుకుంటే మరి కన్వర్ట్ అవ్వకూడదు, ఏ కులంలో పుట్టినవాడు ఆ కులంలోనే ఉండాలి, అది ఇది అని అనుకుంటాం కదా అని రాసింది. మరి మా దాంట్లో కూడా రాసింది. మరి కన్వర్ట్ ఎలా అవుతున్నారు? చాలా మంది కన్వర్ట్ అవుతున్నారు. కన్వర్ట్ అవ్వడం అవ్వకపోవడం మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. కాకపోతే నీకు బ్లడ్కు లేని ఇవన్నీ ఎందుకు లిమిట్స్, ఇవన్నీ ఎందుకు రూల్స్, ఇవన్నీ ఎందుకు? నేను ఇలా డైరెక్ట్ గా మాట్లాడుతున్నా, ఎవరు అసలు ఈ క్యాస్ట్ ఫీలింగే కరెక్ట్ కాదు. సిస్ జస్ట్ లైవ్ ఏ కామన్ పీపుల్ విత్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. ఎగ్జాక్ట్లీ, సూపర్ ఉదయ్, సూపర్ సూపర్ సూపర్. మన వాళ్ళకి తెలియట్లేదండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఇవాళ అవుట్ అయిపోయానన్నమాట. నేను ఇట్లా ఓపెన్ గా మాట్లాడుతున్నాను, తప్పుగా అయితే అనుకోకండి అస్సలు. సో వీలైతే ఆలోచించండి, మనకి కులము మతము ఇవన్నీ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు మనం గుడికి వెళ్ళడం అయినా దేనికైనా మనం పెట్టుకున్నవే అంతే. నీ ప్రాణం కాపాడడానికి వచ్చేసరికి మళ్ళీ ఒక మనిషి వచ్చి నిన్ను కాపాడుతున్నాడు. ఆ కాపాడేటప్పుడు ఏ పాజిటివా బి పాజిటివ్ అని చూస్తాం తప్పితే వాడు ఏంటి, వాడి క్యాస్ట్ ఏంటి, వాడు నాన్ వెజ్ తింటాడా తినడా, అరల్స్ ఇంకోటి మాత్రం చూడం కదా. కొంచెం ఆలోచించండి. మన ప్రాణాలు నిలబెట్టలేని కులాలు మతాలు మనకి ఎందుకండి? మన ప్రాణాలు కాపాడేది మనం మనుషులే. సో మన మనుషులే మన దేవుళ్ళు అంతే. ఈ కులము మతము పట్టింపులు ఆచారాలు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒకరు అంటరాని వాళ్ళు, పెద్ద కులం ఆ కులం ఈ కులం, నాకైతే అర్థమే కాదు. నాకు అసలు అర్థమే కాదు. ఇదంతా ఏంటో నాకు అర్థం కాదు. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు
ఒక్కరు కూడా అలాగే ఉండేవాళ్ళు. మా జనరేషన్ అయితే అలా లేదు, మాకు అందరూ ఒకటే, మేము అందరితోటి హ్యాపీగా మాట్లాడతాం, మాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. మేడం మనుషులందరూ మంచి వాళ్ళు, వాళ్ళ వీక్నెస్ దేవుడు ప్రతి వాడిని ఎడ్యుకేట్ చేయడం మీ వల్ల కాదు. నేను అందరినీ ఎడ్యుకేట్ చేయాలి, అందరినీ ఏదో ఉద్ధరించాలని నేను చెప్పట్లేదు గణపతి గారు. జస్ట్ నా బుర్రలో ఉన్న డౌట్స్ వస్తున్నాయి, ఇన్ని డౌట్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. నా ఎవ్రీ ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, అన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. నా ఈ చిన్న బుర్రకు వచ్చిన ఈ డౌట్స్ని మన ఎఫ్బీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అన్నీ తెలిసిన పండితులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కొంచెం నా డౌట్స్ క్లియర్ చేస్తారని నేను అడుగుతున్నాను, అంతేగాని ఎవరిని కించపరచాలని, ఎవరిని అవమానించాలనేది నా ఉద్దేశం కాదు. నా డౌట్, నాకు వచ్చిన డౌట్ నేను ఓపెన్గా అడుగుతున్నాను అంతే. ఎవరిని హర్ట్ చేయడానికి అయితే కాదు. మీరెవరు కూడా, నేను ఏ మతానికి సపోర్ట్ కాదు, ఏ కులానికి సపోర్ట్ కాదు. నేను మనిషి మతం, నా కులం వచ్చేసి బ్లడ్. నాకు కులాలు ఉన్నాయి, బ్లడ్లో ఉన్నాయి. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్, ఇవే నా కులాలు, నా మతాలు అన్నీ ఇవే. ఇంతకు మించి నాకు ఇంకేం తెలీదు. ఈ రెడీ ఎంత హిందూ, క్రిస్టియన్స్ ఇలాంటివి ఏం నాకు లేదు. నాకు తెలిసిన కులాలు ఏ పాజిటివా, బి పాజిటివా, బి నెగిటివా, ఏ నెగిటివా, ఇవే అంతే. మనిషిని బతికించలేని కులాలు, మతాలు ఎందుకంటే బాబు. నాకు ఎవరైనా ఉంటే నా బుజ్జి క్యాస్ట్ సర్టిఫికేట్స్ రిమూవ్ చేయాలి, అది నేను నా చేతిలో పని కాదు. నేను ఈ సర్టిఫికేట్స్ వీటి గురించి మాట్లాడలేదు, మన మైండ్లో ఉన్న ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఏంటిది, వాట్ ఈస్ దిస్, ఏంటిది అసలు అంతా, ఏంటిది ఇది అని నా డౌట్. ఈ ప్రాణం కాపాడడానికి లేని కులము మామూలుగా వచ్చేసరికి ఎందుకు ఉంటుంది? ఏమో, ఎవరైనా ఉంటే నాకు ఆన్సర్ చెప్పండి. ఎవరైనా హర్ట్ అయి ఉంటే సీరియస్లీ సారీ. నేను ఎవరిని హర్ట్ చేయడానికి మాత్రం కాదు. యూనో, ఇప్పటివరకు నేను చాలా మంది మీ క్యాస్ట్ అది ఏది అంటారు, నేను ఒకటే చెప్తాను, నేను మనిషి క్యాస్ట్ అని చెప్తా. లేదు మీరు చెప్పు అంటే నేను ఇండియన్ అని చెప్తా తప్ప, ఇండియన్ని ఫీమేల్ని ఇది చెప్తాను తప్ప, ఎన్నడూ ఎక్కడ నేను ఎవరికి క్యాస్ట్ చెప్పలేదు. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఫోర్స్ చేస్తే తప్ప నాకు అసలు క్యాస్ట్ ఫీలింగే లేదు. సో అది అవును మేడం, ఎవరి కులం నుంచి కన్వర్ట్ కమ్మన్నారా చెప్పండి. కాదు, ఈ భూమి మీద మనుషులు ఒకటే, కానీ వాళ్ళకి వచ్చే ఆలోచన వస్తుంటాయి. ఉదాహరణ మీకు రాలేదా, ఆ విధంగానే వస్తుంటాయి మీకు. కరెక్టే, బట్ ఆలోచించండి. నేను ఇది ఎవరిని హర్ట్ చేయడానికి, కించపరచడానికి కాదు, ఆలోచిస్తారు. అట్లీస్ట్ మనమన్న కొంతమంది అట్లీస్ట్ ఈ వీడియో చూసి ఒక్కళ్ళైనా అలా ఆలోచిస్తే నాకు హ్యాపీ. Whom did you got marriage? నేను టు బి ఫ్రాంక్లీ చెప్తున్నాను, నేను మీ క్యాస్ట్ నుంచి నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. మా రిలేషన్ కాదు. మీరు అన్నట్లే మీ క్యాస్ట్ గురించి వస్తున్నా, నేను గురించి చెప్పట్లేదు. నా క్యాస్ట్ కాదు, నా మతం, నా అంటే హిందూసే, కానీ నా క్యాస్ట్ కాదు. బట్ నేను చేసుకున్నాను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు ఈ కులం మతం ఉంటే నేను అసలు పెళ్లి వేరే క్యాస్ట్ వాళ్ళని చేసుకోను కదా. నాకు అలా ఏం లేదు, నాకు మనుషులందరూ ఒకటే. నేను నా రిలేటివ్స్లోనే, నా కులంలోనే ఎంచుకొని పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ నేను చేసుకున్న అబ్బాయి కూడా నా క్యాస్ట్ కాదు. మీరు అంటున్నారు, చెప్తున్నాను, క్యాస్ట్ గురించి అంటున్నారని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరబ్బా నన్ను అడిగింది ఇప్పుడు? దిలేష్ గారు, ఏం పేరబ్బా, నాని. ఓకే, నాని గారు. సో నేను చేసుకున్న అబ్బాయి మాత్రం నేను పుట్టి పెరిగిన ఇది అయితే కాదు. సో ఎస్, నేను చెప్పుకుంటాను, నాకు కులం మతం ఫీలింగ్ లేదని. ఎస్, నేను చెప్పుకుంటాను, నేను సూపర్గా చెప్పుకుంటాను, కాన్ఫిడెంట్గా చెప్పుకుంటాను. సో ఆలోచించండి. నేను ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఇంకా ఫైనల్కి వచ్చేసాను, ఇంకా లైవ్ నుంచి వెళ్ళిపోతాను. ఆలోచించండి. ఈ మనల్ని బతికించలేని కులము, మతం ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా. మనకి హెల్ప్ కావాలంటే చేసేది మనుషులే, మనల్ని బతికించడానికి వచ్చేది మనుషులే. సో మనుషులకి విలువ ఇవ్వండి, మనిషి కులం అని చెప్పుకోండి. మేము అది తినకూడదు, మేము ఇది తినకూడదు, ఇవన్నీ మనవి, అంటే మనం క్రియేట్ చేసుకున్నది తప్ప ఇంకేమీ లేవు. ఆలోచించండి. నీకు బ్లడ్ కావాలంటే వేరే ఏ కులమైన ఇవ్వచ్చు, కానీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మాత్రం పనికి రాదు. వాళ్ళు ఏమైనా ఇస్తే తినవు. ఇవన్నీ మాత్రం వేస్ట్ కదా. ఒకసారి ఆలోచించండి. ఆలోచించి నేను అనుకున్నది కరెక్టో కాదో నాకైతే నీకు తెలీదు. జస్ట్ నా ఈ బుర్రలో ఉన్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందు ఉంచాను. మీరే ఆలోచించాలి. అండ్ నా డౌట్స్ కూడా సమాధానం చెప్పాలి. దయచేసి ఎవరు తిట్టుకోకండి, ఎందుకంటే నేను జస్ట్ ఇండియన్ని, నేను అదే చెప్పుకుంటాను. సో ఇంకా అంతే అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా నేను చెప్పింది విన్నందుకు ఆలోచిస్తారని అనుకుంటున్నాను.
సో మచ్. ఎవ్రీడే లైవ్ అవుతుంది కదా. ఈరోజు థ్యాంక్ గాడ్ బ్లడ్ రిక్వైర్మెంట్స్ రాలేదు, అందుకే ఖాళీగా ఉన్నాను, అందుకే నేను లైవ్కి వచ్చి అడుగుతున్నాను ఇలా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ నాకు ఏమన్నా నా బుర్రలో ఏమైనా రన్ అవుతే నేను మీ ముందు పెడతాను, మీరే నా డౌట్స్కి ఆన్సర్స్ ఇవ్వండి. దయచేసి ఎవరు తిట్టుకోకండి, హర్ట్ కాకండి. నేను ఎవరికి అగేన్స్ట్ కాదు, నేను ఎవరికి సపోర్ట్ చెయ్యను. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మళ్ళీ లైవ్లో కలుద్దాము. కులాలకు మతానికి కారణం హిందూ మతం. ఆహా, ఎక్కడైనా రాసుందా హిందూ మతమే క్రిస్టియన్, హిందువునికి ముస్లింకి? మీరు తప్పు మాట్లాడుతున్నారండి, అది చాలా తప్పు. ఎవరు ఎవరిది క్రియేట్ చేయలేదు. అలా మన పెద్దవాళ్ళు అలా చేసి పెట్టారు, మనం అది ఇంకా బ్లైండ్ గా ఫాలో అవుతున్నాం. ఫాలో అవడం మంచిదే, కానీ మితిమీరి ఫాలో అవడం మంచిది కాదు. పాటించాలి, కొన్ని ఆచారాలు ఉంటాయి, కానీ అతి చేయకూడదు, అతి ఓవర్ చేయకూడదు అనమాట. అతి చేస్తారు అనమాట కొంతమంది. అతి అంటే కన్న తల్లి చనిపోతే కన్న కొడుకు వెళ్ళి అంత్యక్రియలు జరపలేని, అది ఏం కులాలో ఏం ఆచారాలో మరి నాకు అదే అర్థం కావట్లేదు. ఎవరైనా అర్థమయ్యే వాళ్ళు ఉంటే నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఆలోచించండి ఒకసారి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు తిట్టుకోవద్దు ప్లీజ్, తిట్టకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.